రంగారెడ్డి జిల్లాలో మైనింగ్ మాఫియా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ప్రకృతి సంపదను అందిన కాడికి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. జిల్లాలో భూమాయ ఓ పక్కన, మరోవైపు కొండలను గుట్టలను లక్ష్యంగా చేసుకుని మైనింగ్ దందా కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ మెషిన్లకు అధికారులు అనుమతులు ఇస్తున్నారు. క్రషర్ మిషన్ల వల్ల పర్యావరణంతో పాటు పంట పొలాలు సైతం నాశనమవుతున్నాయి. జిల్లాలో మైనింగ్ మాఫియా దందాపై 99 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మైనింగ్ వ్యాపారులు క్రషర్ మిషన్లు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా బ్లాస్టింగులు చేస్తూ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులు మాత్రం ఇటువైపు ఒక్కసారి కూడా కన్నెత్తి చూడరు. క్రషర్ పనుల వల్ల చుట్టుపక్కల పంట పొలాలు దెబ్బతింటున్నా పట్టించుకునే నాథుడే లేడు. అంతేకాదు, వాయు కాలుష్యంతో చుట్టుపక్కల ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. వీరు పెద్ద ఎత్తున చేసే బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు సైతం బీటలు వారుతున్నాయి. కొండలను పేల్చడం వల్ల వారి జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. చుట్టుపక్కల పంట పొలాలు, ఇళ్లు ఉన్నాయా లేదా అని పరిశీలించిన తర్వాతే మైనింగ్ అధికారులు అనుమతులు ఇవ్వాలి. కానీ ఇక్కడ నిరంతరాయంగా జరుగుతున్న పనులు చూస్తుంటే అలాంటి నిబంధనలేవి పాటించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో వద్దంటున్నా ముడుపులు పుచ్చుకుని మైనింగ్కు అనుమతినిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ చేసి క్రషర్ యజమానులపై చర్యలు తీసుకోవాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి క్రెషర్లు చాలా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు లోతుంట ప్రాంతంలో బ్లాస్టింగ్ చేయడం వల్ల మాకు బోర్లో మొత్తం పొక్కలన్నీ ముసుకుపోతున్నాయి. దాన్ని బ్లాస్టింగ్ చేసిన కాలుష్యం అది వాతావరణం చాలా గలీజ్గా వాతావరణం మనం శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల కూడా ప్రజలు చిన్న పిల్లలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ కాలుష్యం వల్ల కూడా పంటలన్నీ నష్టమైపోతున్నాయి. దాని ఎంత లోతు అంటే అది మామూలుగా కాదు, చాలా అంటే చాలా ఎన్ని సంవత్సరాల నుంచి పర్మిషన్ ఉంది, ఎన్ని సంవత్సరాలు పర్మిషన్ ఉందో తెలియదు. కానీ ఇప్పుడు కూడా రోజు 2-3 సార్లు బ్లాస్టింగ్ చేస్తారు. ఆ బ్లాస్టింగ్ వల్ల మొత్తం ప్రజలకు చాలా ఇబ్బంది పడుతుంది. దానివల్ల పంట నష్టాలు కూడా అయిపోతుంది, పంట కూడా సరిగ్గా పండట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆ ప్లాస్టిక్ వల్ల ఇల్లు మొత్తం రేకుల ఇల్లు కానీ మా నార్మల్ పాత ఇల్లు అన్ని క్రాకులు వచ్చినాయి. మీరు కావాలంటే మీరు వచ్చి ఊర్లో వచ్చి మీరు చూడండి, ఎంత క్రాకులు వచ్చినాయంటే అంత క్రాకులు వచ్చినాయి. అన్ని రేకులతో అన్ని ఆల్రెడీ మధ్యలో అన్ని పలిగిపోయినాయి. ఆ సజ్జల కూడా అట్లకి మొత్తం ఆ క్రాకులు వచ్చి ఇల్లు కూడా అన్ని క్రాకులు వస్తున్నాయి. అంత గట్టి సౌండ్. ఆ ప్లాస్టిక్ వల్ల కూడా దుర్వాసన వాసన వస్తుంది. ఆ వాసన వల్ల కూడా చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది. అంటే మా ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి పాపిరెడ్డిగూడెంలో పాపిరెడ్డి శివారు ప్లస్ వేములరా శివారు, దత్తాయపల్లి శివారు, ఈ శివారులో ఉన్నటువంటి మైనింగ్ అంతా మా ఊరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇంత దూరంలో కాదు, 1/2 కిలోమీటర్ దూరం లోపలనే మాకు ఈ మైనింగ్ కానీ క్రషర్ 2 ఉన్నాయి. కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల ఈ అధికారులు ఏం చర్య తీసుకుంటారో దీని త్వరలోనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ మైనింగ్ అధికారులకు దీని మీద నగర్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికీ అనేక క్రషర్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రషర్ పరిశ్రమలకి మైనింగ్ డిపార్ట్మెంట్ నుండి ఇంతకుముందు అనేక అనుమతులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మైనింగ్ డిపార్ట్మెంట్ నుండి ఇచ్చినటువంటి అనుమతుల ఆధారంగా తవ్వకుండా వాళ్ళు ఇప్పటికే అనేక రేట్లు ఎక్కువ తవ్వేశారు. వాళ్ళకు 30 నుండి 40 సంవత్సరాలు లీజు ఒక్కొక్క కంపెనీకి ఉన్నప్పటికీ కూడా ఆ పీరియడ్లో అంత తవ్వాలి. కానీ దానికి అదనంగా తవ్వేసి అది 2-3 సంవత్సరాల్లోనే మొత్తం క్లోజ్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చారు. ఆ ప్రాంతంలో వీళ్ళు క్రషర్ నిర్వాహకులు జరిపినటువంటి బేలూన్లకు ఆ ప్రాంతం అనేక మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఇప్పటికే ఇండ్లు కూలిపోయి బర్రెలు పారినటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాంటి వాటికి కూడా వీళ్ళు
ఇలాంటి నష్టపరిహారం కూడా చెల్లించేటటువంటి పరిస్థితుల్లో లేరు. రైతులు కూడా అనేక మంది వాళ్ళు బోర్లు మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. ఆ ఏరియాలో ఈ శబ్దాలకి వాళ్ళు పేలేటటువంటి మందు పాత్రలకి మొత్తం ఆ బోర్లు కూడా మొత్తం పూడుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్న మైనింగ్ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి పీరియడ్ అనుమతులు, వాటికి సంబంధించిన లైసెన్సులు, వాటిని మళ్ళీ రెన్యువల్ చేసేటటువంటి క్రమంలో వాళ్ళు ఏ పద్ధతుల్లో చూడాలో ఆ పద్ధతులు చూసే పరిస్థితి లేదు. అందుకనే మైనింగ్ అధికారులు వెంటనే స్పందించాలి. ఆ లైసెన్స్లకు సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిమితులకు సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో విచారణ జరిపి మళ్ళీ అవి రెగ్యులరైజ్ చేసేదానికి అవకాశం ఇవ్వాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా స్పందించి ఈ ప్రాంతంలో నష్టపోయిన రైతులకి, తర్వాత ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళకి, అట్లాంటి వాళ్ళని కూడా ఆదుకునేటటువంటి పని చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.